ఆది గారు ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు అని అంటే మిమ్మల్ని ఫ్యామిలీగా ఫీల్ అయ్యే మాకే ఇంత ఆనందంగా ఉంది అంటే మీ ఫ్యామిలీ ఈరోజు ఇంకెంత ఆనందంగా ఉన్నారో ఈరోజు సాయి కుమార్ గారు, రవిశంకర్ గారు అండ్ అయ్యప్ప శర్మ గారిని చూస్తే తెలుస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఈరోజు ఈ మూమెంట్ని షేర్ చేసుకోవడానికి సురేఖ మ్యామ్ కూడా వచ్చారు, అరుణ గారు వచ్చారు, అయానా ఈజ్ ఆల్సో హియర్. సో వెరీ వెరీ హ్యాపీ మూమెంట్. మరి ఒక్కసారి ఆ ముగ్గురు సింహాల్ని ముందుకు రమ్మని రిక్వెస్ట్ చేస్తూ కవిత గారు కూడా వచ్చారు. ఎస్ సో ఎస్ మరి ఆ మూడు సింహాల్ని ఒక మాట మాట్లాడాలా? ఓకే సార్. ఎవ్రీవన్ ఈస్ ప్రైజింగ్ అండి, మీ ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారు అనేసి. దానికి కారణమైన సతీష్కి చాలా థ్యాంక్ యూ సతీష్. తర్వాత మా డిజిటల్ టీం అండి, స్టార్ సర్కిల్ అజయ్ స్వామి, వినయ్, విష్ణు, ఎవరివన్ థ్యాంక్ యూ అజయ్ స్వామి. అండ్ యంగ్ మంత్ర రవికిరణ్ ఆల్సో. అండ్ ఈ ఈవెంట్స్ అన్ని ఇలా రావడానికి కారణం వెంకటన్ ఉంటారండి, ఇక్కడ ఈ పాటికి వంకు ఉంటాడు సోఫా దగ్గర లేదా. చాలా థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ముగ్గురులో ఒక్కరి వాయిస్ వింటేనే మనకి డిటిఎస్ మోగిపోతూ ఉంటుంది, బాక్సులు బద్దలైపోతూ ఉంటాయి. అలాంటిది మూడు వాయిస్లు ఒకేసారి ఈరోజు వచ్చిందంటే లైవ్ డాల్బీ అట్మాసే మనకి. సార్ ఎస్ అయ్యప్ప శర్మ గారు. సభా సరస్వతికి, కళామ తల్లికి, ప్రేక్షక దేవుళ్లకు వందనం, పాదాభివందనం. జనరల్గా సినిమాలు వస్తూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మంచి సినిమాలు, చెడు సినిమాలు అంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి చెడు ఉండదు, నచ్చిన సినిమాలు, నచ్చని సినిమాలు. సో శంబాల ఇంత బాగా నచ్చడానికి కారకులైన ఫస్ట్ ప్రొడ్యూసర్స్ గారికి, ఎందుకంటే వాళ్ళతో మొదలవుతుంది, మీరు ఇచ్చేంత వరకు మీరు తిరిగి ఇచ్చేది వాళ్ళకే. సో ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక సినిమా బయటకు వచ్చి సక్సెస్ అయిందంటే జనరల్గా ఆ యూనిట్, ఆ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా శంబాలతో, ఆదిగాడి హిట్తో మొత్తం ఇండస్ట్రీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల అందరూ ఫోన్లు చేస్తుంటారు, తిరుగుతూ ఉంటాం. సో ఇండస్ట్రీ గౌరవపడే ఒక మంచి సినిమాగా శంబాలని తీర్చిదిద్దిన ముని గారికి, ఎందుకంటే నేను ఈ మధ్యన మన వశిస్తూ చేస్తున్నాను, విశ్వంబర కానీ అంతకుముందు కొన్ని సినిమాలు చేశాను. కానీ అసలే కన్ఫ్యూషన్లో ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. నేను మాట్లాడుతున్నాను, పక్కన అర్థం కావట్లే. సరే, అలాగే ఇప్పుడు ఆది చెప్పినట్టు, ఆది ఎక్కడెక్కడే ఉన్నావుగా, ఆది మారద్దు, ఆది అలాగే ఉండు. ఎందుకంటే అందరూ నీ గురించి చెప్తున్నారు కాబట్టి నేను మారి చూపిస్తాను. మారదు, నీ క్యారెక్టర్లు మార్చుకో. ఎందుకంటే కొత్త క్యారెక్టర్లు ఇవ్వు ఆడియన్స్కి. వాట్ దే వాంట్ అది ఇవ్వడమే మన పని. మనకి నచ్చేవి మనకి నచ్చుతాయి, కానీ జనానికి నచ్చేది ఇవ్వడమే మనం చేసే ముఖ్యమైన, మనకి నుండి చేసే పని. రెండోది, హిట్ ఇవ్వడం గొప్ప కాదు, హిట్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం, అరుదు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నువ్వనే కాదు, వచ్చే అందరికీ అదే చెప్తాను నేను. అలాగే సోకాల్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక సీనియర్ డైరెక్టర్గా ఈ మధ్యన నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నాను ఆఫ్టర్ కేజీఎఫ్, మీ అందరికీ తెలిసిందే అది. సో బేసిక్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్గా ఉన్నా, చిన్నప్పటి నుంచి డైరెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిన వాడిని. సో ఇవాళ ఉండే పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే నేను అందరికీ ఒకటే, ఇంక్లూడింగ్ ముని మీకు కూడా చెప్తున్నాను, ఫ్యూచర్లో ఏమీ తగ్గించద్దండి. మీ బడ్జెట్లు ఏమి, మీరు అనుకున్న బడ్జెట్లు చేయండి, మీరు అనుకున్నది తీయండి, కానీ వేస్టేజ్ మాత్రం కొంచెం తగ్గిస్తే ఆటోమేటిక్గా బడ్జెట్లు ఆటోమేటిక్గా కూర్చుండిపోతాయి. సో ఎక్కువ వేస్టేజ్లు అవుతున్నాయి, ఆ వేస్టేజ్లు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇండస్ట్రీ 10 కాలాల పాటు నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగుంటుంది. సో అలాగే ఇంకా అన్నయ్య, నేను, రవి, ఇంకా ముగ్గురం ఇప్పుడే కాదు అప్పుడు ముందు నుంచే అంతే. నాకు ఇందాక వశిష్ఠ కూడా చెప్తున్నారు డైరెక్టర్ గారు, అదేం ఫాలో అప్ అయ్యా బాబు, నిమిషం కూడా వదలట్లేదు మీ అన్నయ్య, 10 నిమిషాలకు ఫోన్ వస్తుంది, 10 నిమిషాలు మెసేజ్ వస్తుంది అని. నీకే కాదు బాబు, నాకు కూడా అలాగే వచ్చిందని చెప్పా. సో అల్టిమేట్లీ నాకు తెలుసు, ఎందుకంటే ఇవాళ తనకి ఎంత ఇంపార్టెంట్ ఏనో తనకంటే ఎక్కువ ఈ ఫెల్ట్. ఎందుకంటే మీకు తెలుసు 14 ఏళ్ళ నుంచి తను ఈజ్ ట్రావెలింగ్, మంచి చెళ్ళు అని జాగ్రత్త పడుకుంటూ వస్తున్నాడు. ఒకటే నీకు ఇంకోటి కూడా అది చెప్పాలనుకున్నాను, బాగా క్రికెట్ ఆడేవాడు, నేనే తీసుకెళ్ళేవాడిని నెట్స్కి వాటికి అంత ఎక్కువ. సో బాగా క్రికెట్ ఆడుతూ సినిమా హీరో అవ్వాలని చెప్పి హీరో అయ్యాడు.
క్రికెట్ ఆడుతూ హీరో అయ్యాడు, మంచి సక్సెస్ అని తీసుకుంటూ వచ్చాడు. మళ్ళీ మధ్యలో కొంచెం తనే చెప్పుకున్నాడు కాబట్టి నాకు సంబంధం లేదు, ఏదో కొంచెం అలా వెళ్ళింది అంటాడు బండి. కానీ మళ్ళీ క్రికెట్ మొదలెట్టాడు ఒక 1 year నుంచి, మళ్ళీ స్టార్ట్ అయింది సక్సెస్. సో నీకు క్రికెట్కి సినిమాకి లింక్ ఉంది. యు ఆర్ వెరీ స్మార్ట్ వెన్ యూఆర్ ప్లేయింగ్ క్రికెట్, డోంట్ మిస్ ఇట్. ఎందుకు ఇప్పుడో మాట వేసాడు, అవి కుదరదు, ఆడుతూ ఉండు. ఇట్ గుడ్ జాబ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ టీమ్ అండి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, ఎడిటర్స్ దగ్గర నుంచి, కో యాక్టర్స్ దగ్గర నుంచి. ఎందుకంటే ఐ ఫెల్ట్ KGF1 ఇన్ అదర్ లాంగ్వేజెస్. కర్ణాటకలో యష్ బాగా తెలుసు, కానీ అదర్ లాంగ్వేజెస్ యష్ కూడా కొత్త. అప్పుడు KGF1 వచ్చేటప్పటికి ఇలాగే మీ టీం అంతా ఫామ్ అయ్యి మొత్తం ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే దాంట్లో, ఇలాగే ఉండింది. సో సేమ్ ఫీలింగ్ మళ్ళీ కదిలింది స్టేజ్ చూసిన తర్వాత. సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. అండ్ వన్ మోర్ థింగ్, మొత్తం నాకు మన ఆది ఫ్రెండ్స్ కానీ, సందీప్ కానీ, మన మొత్తం వచ్చిన ఫ్రెండ్స్ మొత్తం బ్యాచ్, మన వశిష్ఠ కానీ, బాబీ కానీ, కోనా వెంకట్ గారు, వీళ్ళందరికీ ఏంటంటే ముఖ్యంగా వీడు ఇంపార్టెంట్. ఎందుకంటే వీడు కనిపించడు కానీ ఇతను వాయిస్ వినిపిస్తుంటుంది, ఇతను ఫేస్ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళందరికీ నాకు తెలుసు. సో హ్యాపీ. సో ఇంకా అందుకని చెప్పడానికి లేదు, కొడతారు చెప్తే. ఇంకా వీళ్ళు ఇద్దరు మాట్లాడాలి. నా వాయిస్ విన్నారు కదా, ఈ 2 వాయిస్ కూడా వినేయండి. థ్యాంక్ యూ. ఎస్, అందరికీ నమస్కారం. ఏదో అనుకున్నా చెప్పేని, ఫస్ట్ నువ్వు కన్ఫ్యూజ్ చేయొద్దు. అందరూ మాట్లాడేశారు, అదే నేను మళ్ళీ మాట్లాడాలి. నేను ఇప్పుడు ఏది అనుకున్నానో అది ఫస్ట్ వీడు మాట్లాడేశాడు. ఓకే, ఎనీవే, ఫస్ట్ శంబాల టీమ్కి కంగ్రాచులేషన్స్. ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు, ముఖ్యంగా ప్రొడ్యూసర్ మహీధర్ గారికి, రాజశేఖర్ గారికి. అంటే ఆల్మోస్ట్ కొత్త డైరెక్టరే. ఇంతకుముందు ఒక పిక్చర్ చేసినా ఇది కొత్త డైరెక్టర్కి లెక్క వస్తుంది. సో ఒక కొత్త డైరెక్టర్ని, ఆయన విషన్ని, ఆయన కథని, హీరోని నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పిక్చర్, ఒక బ్లాక్ బస్టర్ పిక్చర్ ఇచ్చారు. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సార్, మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. అలాగే మా డైరెక్టర్ యుగేందర్ ముని సార్, నిజంగా థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ చాలా చిన్న పదం, కానీ ఈ థ్యాంక్ యూలో ఎంత డెప్త్ ఉందనేది మా ఫ్యామిలీలో తెలుసు. ఎందుకంటే ఇలాంటి ఒక రోజు, ఇలాంటి ఒక సక్సెస్ మీటు అది మా ఆదికి పడాలి అని చాలా రోజులుగా మేము అందరం వెయిటింగు. అది మీ ద్వారా వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్. అలాగే ఇంకా అందరి టెక్నీషియన్స్, ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్, ఫెంటాస్టిక్, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. 49 100 అవ్వని, 100 500 అవ్వని. కీప్ రాకింగ్ ఆల్వేస్. అండ్ మా ఆర్టిస్టులందరూ పేరు పేరున అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ టోటల్ మీ అందరి టీం వర్క్ కనిపిస్తుంది. హీరోయిన్ అర్చన అయ్యర్ చాలా బాగా చేశారు. అండ్ ఎంటైర్ పిక్చర్కి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మా ఆది ఏంటంటే చాలా సాఫ్టు, చాలా సున్నితం, అట్ ద సేమ్ టైం చాలా సిన్సియర్. చిన్నప్పటి నుంచి తన్ని స్కూల్కి తీసుకెళ్ళి స్కూటర్లో నేనే డ్రాప్ చేసేవాడిని. వీడికి పోలార్ బేర్ అని పేరు పెట్టాను, ఎందుకంటే పోలార్ బేర్లా ఉంటాడు వీడు, లావుగా ఉమ్మని. సో ఈ పోలార్ బేరు ఈరోజు శంబాల అయ్యింది, చాలా సంతోషం. తను చాలా సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్. ఏదైనా ఒక పని చెయ్యాలంటే చాలా పట్టుదలతో కంప్లీట్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెట్టే చేస్తాడు. అలాగే చదువుతూ ఉన్న టైంలో క్రికెట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించి క్రికెట్లో బాగా ముందు మంచి మ్యాచ్లు ఆడి మంచి పేరు, డెఫినెట్గా ఇంకొక నెక్స్ట్ లెవెల్, అప్పర్ లెవెల్కి వెళ్ళుంటాడు క్రికెట్లో. అలాంటి టైంలో లేదు, నేను మన యాక్టింగ్కే వస్తాను, సినిమాలోనే నేను మళ్ళీ మీలాగే సినిమాలోనే ఉంటాను అన్నప్పుడు, సరే ఎలాగో నాన్నగారు ఉండేవారు, మేము మీ అన్నయ్య తమ్ముళ్ళు మేము అందరూ ఉన్నాం, అలాగేదో వచ్చేయకుండా చాలా పట్టుదలతో, చాలా సిన్సియర్గా డ్యాన్సు, ఫైట్సు, అలాగే డైలాగ్స్ కాకరాల గారి దగ్గర, అన్నయ్య దగ్గర, నాన్నగారి దగ్గర డైలాగ్స్ అంతా నేర్చుకొని, సో టోటల్ ఒక కంప్లీట్గా తనకు కావాలి, ఒక యాక్టర్కి కావాల్సిన ఫౌండేషన్ మొత్తం రెడీ అయిన తర్వాతే ప్రేమ కావాలి జరగడం స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి వరుసగా 2-3 హిట్లు పడ్డాయి. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం అటు ఇటు అయినా తన ప్రయత్నం మాత్రం ఎక్కడా ఆపలేదు. హీ వాస్ కాన్స్టెంట్లీ ట్రయింగ్. ఆ కాన్స్టెంట్ ట్రయల్స్, తన హార్డ్ వర్క్, తన సిన్సియారిటీ ఈరోజు శంబాల ఒక డివైన్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ అది ఆల్ ద బెస్ట్. ఇంకా నో టర్నింగ్ బ్యాక్, ఎప్పుడూ టర్నింగ్ బ్యాక్ లేదు. ఈ కంబ్యాక్తో ఇంకా దూసుకు వెళ్ళిపో అంతే. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ శంబాలా టీమ్. కంగ్రాచులేషన్స్. సార్ డైలాగ్ ఇప్పుడు వదల శంబాలా. బొమ్మాలి లెవెల్లో ఒప్పుకో